హలో! నాతో పాటు ఒక ప్లెజెంట్ డేని ఎక్స్‌పీరియన్స్ చేదురు గానీ వచ్చేయండి. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న కమ్యూనిటీ పార్క్. చిన్నదేం కాదు, పెద్దగానే ఉంటుంది. ఇక్కడ నడిచే ఫుట్‌పాత్ పక్కన ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ మంచిగా చిన్న చిన్ని ప్లాంట్స్ పెంచుతారు. అండ్ వాళ్ళకి లేబుల్ చేస్తారు. స్ప్రింగ్ సీజన్ కాబట్టి అక్కడ ప్లాంట్స్ ఏమి లేవు. చెట్లు గూడా అందుకనే ఆకులన్నీ పోయి ఎండిపోయి ఉన్నాయి. ఫస్ట్ నేను చూసినప్పుడు ఏంటి ఇవన్నీ చనిపోయాయి అనుకున్నాను. బట్ నో, ఫాల్ సీజన్ వచ్చేసరికి మళ్ళీ చక్కగా అంత అందంగా అవుతాయి. ఇక్కడ అందరూ ఈవినింగ్ అయ్యేసరికి పెట్స్‌ని తీసుకొని వాకింగ్‌కొస్తారు. ఈవినింగ్ అంటే ప్రతిరోజు కాదు, వెదర్ బాగున్నప్పుడు మాత్రమే. వై? బికాజ్ ఇక్కడ చాలా చల్లగా ఉంటది కాబట్టి ఎక్కువ బయటికి రారు. ఇవి చుట్టుపక్కల ఉన్న హౌసెస్. ప్రతి ఒక్క హౌస్‌కి పక్కన ఒక స్టోరేజ్ రూమ్ ఉంటుంది. నేను ఒకళ్ళ హౌస్ విజిట్ చేసినప్పుడు వాళ్ళని అడిగాను అదేంటిదని చెప్పి అని. ఆ చిన్ని హౌస్ ఏంటంటే కోడి వాళ్ళ ఇల్లని చెప్పారు. చికెన్స్ హౌస్ అంట. సో, వావ్! అదే చాలా పెద్దగా ఉంది గదా అనుకున్నాను. ఇది ఆ పార్క్‌లో ఉన్న ఒక చిన్ని వాటర్ ఫ్లో ఫౌంటైన్ ఆర్ సంథింగ్ ఏదో. కానీ చూడ్డానికైతే చాలా బావుంది. అక్కడున్న బాతు నాకు చాలా నచ్చింది. పిలిచాను. బట్ రాలేదు. వై? బికాజ్ యానిమల్ కదా వెళ్ళిపోయింది. దాని నెక్ నాకు చాలా నచ్చింది. గ్రీన్, గ్రీన్ కాదు సంథింగ్ ఏదో కలర్. మీకు తెలిస్తే ఆ కలర్‌ని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ చాలా సేపు నేను కూర్చున్నాను. టైమ్ స్పెండ్ చేశాను. ఎందుకంటే వెదర్ చాలా బావుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిసారి అలాంటి వెదర్ రాదు. ఎప్పుడన్నా ఒకసారి. ఈరోజు మంచు పడితే రేపు వర్షం పడతది. ఎల్లుండి ఎండొస్తది. మళ్ళీ సాయంత్రానికొకటి, పొద్దునకొకటి. ఒహాయో వెదర్‌ని అసలు మనం ప్రిడిక్ట్ చేయలేము. అదే చెప్తా ఉంటారు న్యూస్‌లో ఒక్కొక్కసారి ఒక్కొక్క వెదర్ ఉంటుంది. ఇంకా అలా కూర్చొని టైమ్ స్పెండ్ చేశాను. అండ్ దగ్గరలో స్టోన్స్ ఉన్నాయి. సో, ఈ స్టోన్స్‌ని ఏదైనా డిఫరెంట్‌గా కనిపిస్తదేమో అనుకున్నాను. వై? బికాజ్ నేను కలెక్ట్ చేసుకుంటాను నాకేదైనా నచ్చితే. బట్ నాకేది నచ్చలేదు. అంతా నార్మల్ ఇండియాలో చూసిన వాటిలాగే ఉన్నాయి. ఇక్కడేంటంటే మోస్ట్ ఆఫ్ ద హౌసెస్‌కి ఫెన్సింగ్ అనేది ఉండదు. కొంతమంది పెట్టించుకుంటారు. వై? బికాజ్ హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్రైవేట్ ఏరియా అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నాన్ ప్రైవేట్ ఏరియా. ఫ్రంట్ సైడ్ ఎప్పుడు క్లోజ్ చేయకూడదు. బ్యాక్ సైడ్ నీ ఇష్టం. ఓనర్స్ ఇష్టం. క్లోజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. మ్యాక్స్ బయట వాళ్ళు ఎవరు ఎంటర్ చేయడానికి కూడా డేర్ చేయరు. నేను కూడా ఎప్పుడు వేరే వాళ్ళ హౌస్ బ్యాక్ సైడ్ యానికి ఎప్పుడు వెళ్ళను. ఇక్కడ చూస్తే ఏదో ఊడలమర్రి చెట్టులా కనిపించింది. అండ్ ఇది మాత్రం ఎప్పుడు గాలికి ఎగురుతా ఉంటే ఫ్లవర్ అనుకున్నాను. బట్ నో, అవి ఆకుల గుంపు.